నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కుర్చీ కాపాడుకునే బడ్జెట్ అని బీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్, జెడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్యలతో కలిసి మాట్లాడుతూ నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం కుర్చీ కాపాడుకునే బడ్జెట్ అని వారు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని, తెలంగాణ అభివృద్ధికి బడ్జెట్లో ఏమాత్రం నిధులు ఇవ్వకుండా కక్ష కట్టిందని, గతంలో 4 పార్లమెంటు సభ్యులుంటే ఇప్పుడు 8 మందిని గెలిపిస్తే రాష్ట్రానికి ఏమొరిగిందని వారు విమర్శించారు. 2 కేంద్ర మంత్రులు ఉండి కూడా ఏమీ చేయలేకపోయారని దుయ్యబట్టారు. ఓ పక్క 16 మంది పార్లమెంటు సభ్యులతో చంద్రబాబు విభజన హామీలు నెరవేర్చుకుంటుంటే కేంద్ర ప్రభుత్వంతో రాసుకుపూసుకు తిరిగిన రేవంత్ రెడ్డి ఏం సాధించారో తెలంగాణ ప్రజలకు తెలియజెప్పాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తన అధికారం నిలుపుకోవడానికి కొన్ని రాష్ట్రాలకు మాత్రమే భారీగా నిధులు కేటాయించి పక్షపాతంగా వ్యవహరించిందని ఆరోపించారు. తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధికి వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, నవోదయ పాఠశాలలు, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించకపోవడం లాంటి ప్రాజెక్టులను కేంద్రం చేపట్టకపోవడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే తాము చూస్తూ ఊరుకోబోమని, హక్కుల సాధనకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఎంత బయటగించి కొన్ని రాష్ట్రాలకు మాత్రమే అవసరం వాళ్ళ కుర్చీ కాపాడుకోవడం కోసం వారి మిత్రపక్షాలుగా ఉండే వారి నుంచి దూరం కాకుండా కాపాడుకోవడం కోసం వాళ్ళు ఏదైతే బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తున్నారో ఆ రాష్ట్రాల నాయకులను దృష్టిలో పెట్టుకుని ఆ ప్రభుత్వాలకు సహకారాన్ని అందించడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు పెద్ద ఎత్తున నిధులు కూడా సమకూరుస్తున్నట్టు బడ్జెట్లో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అంటే మనం అడిగేది ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అనేది కూడా కొత్త రాష్ట్రం. విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కు ఏవేవి అవసరాలు ఉన్నాయో ఆనాడు ఆ విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రానికి కూడా ఏవేవైతే తక్కువ ఉన్నాయో వాటి మీద కూడా చర్చ జరిగింది. ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఏదైతే పొందుపరిచినామో వాటిని అమలు చేయడానికి అమరావతి నగరాన్ని అంటే ఒక క్యాపిటల్ చెప్పినారు. పర్వాలేదు, తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కేటాయించడం తప్పలేదు. కానీ మరి ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో కరెంటు షార్టేజ్ ఉన్నది. పవర్ ప్రాజెక్టుల నిర్మాణం కొరకు సహాయం చేస్తామన్నారు. అదేవిధంగా కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేస్తామన్నారు. వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ అని శాంక్షన్ ఇచ్చారు, కానీ నిధులు ఇవ్వకుండా పూర్తి స్థాయిలో ఫంక్షనింగ్ కాకుండా అందులో అన్యాయం చేసినారు. అదేవిధంగా వెనుకబడ్డ జిల్లాలకు ఆంధ్రప్రదేశ్లో అటు రాయలసీమ కానీ లేకుంటే కోస్తాంధ్ర కానీ అక్కడ కొన్ని జిల్లాలకు వెనుకబడ్డ జిల్లాలకు కూడా సహకారాన్ని అందిస్తామని చెప్పినారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కొరకు సహకరిస్తామని చెప్పినారు. మరి ఇన్ని రకాలుగా వారు చేసినప్పుడు ఇక్కడ పాలమూరు రంగారెడ్డి మనది ఉంది. కృష్ణానది జలాల వాట ఇంతవరకు తేలుస్తలేదు. ఆ పాలమూరు రంగారెడ్డినన్నా జాతీయ హోదా కల్పించమని చెప్పి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా కాళేశ్వరం కొరకు అడిగడిగి కలిసిపోయినాం. కానీ తెలంగాణ రాష్ట్రం మీద ఎందుకో మొదటి నుంచి బీజేపీ పార్టీ కానీ నరేంద్ర మోడీ గారు కానీ ఒక సౌత్ తల్లి ప్రేమలాగా తెలంగాణ మీద ఆనాడు కేసీఆర్ మీద కక్ష కట్టినట్టుగా పరిపాలన చేశారు. కానీ ఈ మధ్య కాలంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ఆ నరేంద్ర మోడీ గారితో కానీ బీజేపీ పార్టీతో మరి రాష్ట్ర పూసుకు తిరుగుతూ ఉన్నారు. పోయినప్పుడల్లా కలుస్తున్నారు. మొన్న ఈ బడ్జెట్ కంటే ముందు అందరు కేంద్ర మంత్రుల ఇళ్ల చుట్టూ తిరిగి కాగితాలు ఇచ్చుకుంటూ తిరిగేది. కనీసం వారు ఏం చేసినట్టు వారు అక్కడ ప్రభుత్వానికి మరి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తూ కూడా ₹1 కూడా తెలంగాణ రాష్ట్రానికి తీసుకురాకపోవడం అనేది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క వైఫల్యంగా కూడా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు కేసీఆర్ గారు పార్లమెంట్ ఎన్నికల ముందు చెప్పినారు, మాకు 10 నుంచి 12 సీట్లు ఇవ్వండి, కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతా ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్ర హక్కుల్ని కాపాడడంతో పాటు అభివృద్ధిలో ముందుకు పోవాలంటే తప్పకుండా